హలో, అందరికీ జై భీమ్. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు తారుమారవుతున్న పరిస్థితులు మనందరం చూస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రప్రథమంగా పార్టీలు మారాలన్నా, పార్టీలని కొత్తగా కలుపుకోవాలన్నా కీలకమైనటువంటి పరిణామాలన్నీ కూడా ప్రకాశం జిల్లా నుంచి జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. సో అందులో అయితే బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే కొంత భాగం బాపట్ల ఉంది కనుక ఇప్పుడు బాపట్ల జిల్లాకు సంబంధించి చీరాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముక్కోణం పోటీ జరిగింది. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి కరణం బలరామ కృష్ణమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేష్ బాబు గారు అక్కడ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మద్దులూరి మాలకొండయ్య గారు కూడా అక్కడ పోటీ చేశారు. అయితే ముక్కోణం మీద టీడీపీ అక్కడ గెలవడం జరిగింది. అంటే మాలకొండయ్య గారు అక్కడ గెలిచారు. కానీ ఈయన చాలా మృదు స్వభావి, చాలా సౌమ్యుడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ భయంకరమైన పోటాపోటీ ఎవరెవరికి జరిగిందంటే కరణంకి ఆమంచికి జరిగింది. సో ఇందులో స్వల్ప ఓట్ల తేడాతో వీళ్ళిద్దరు ఓడిపోవడం జరిగింది. అంటే వీళ్ళిద్దరికి దగ్గర దగ్గర 40 నుంచి 45,000 మధ్యలో ఇద్దరికి ఓటింగ్ రావడం జరిగింది. సో దీనివల్ల ప్రధాన పార్టీలు అంటే టీడీపీ గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా వెంకటేష్ బాబు గారు కూడా ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ చాలా మృదు స్వభావం అని చెప్పుకున్నాం కదా మాలకొండయ్య గారు, ఈయన చాలా ఈజీగా సునాయాసంగా గెలిచారని చెప్పుకోవచ్చు. సో ఈయనకి వాళ్ళకి ఓట్లు లెక్కింపు తేడా వేస్తే దగ్గర దగ్గర 30,000 పైచిలుకు ఓట్లతోటి ఆయన గెలిచినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇది చీరాల పరిస్థితి. అదేవిధంగా అద్దంకి కూడా ఇక్కడికి కీలకమైనటువంటి విషయాల్లో చర్చించేటువంటి విషయాల్లో అంశంగా మారినటువంటిది అద్దంకి కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు కరణం బలరామ కృష్ణమూర్తి గారిని ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ బాలినేని వాసు గారు పక్కకి వెళ్ళారు కనుక బలరాం గారిని అక్కడ పెట్టాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. ఆయనకి జిల్లా పెత్తనం అప్పజెప్పేసి అద్దంకి నుంచి పోటీ చేయించే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తూ ఉంది. అయితే ఇది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. సో ఇందులో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం చీరాల నుంచి కరణం కుటుంబీకుల్ని అద్దంకి పంపించి యాజ్ ఇట్ ఈజ్గా చీరాల్లో ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆయన్ని అక్కడ వైఎస్ఆర్సీపీలో కూర్చోబెడితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. అంతేకాదు అద్దంకిలో కూడా ఒక గొట్టిపాటి రవికుమార్ గారి మీద గెలవాలంటే అది చాలా కష్టతరంగా మారింది వైఎస్ఆర్సీపీకి. సో పార్టీలు మారినప్పుడు కూడా గొట్టిపాటి అనగానే ఆయన మీద పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కానీ అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి కరణం కుటుంబీకులే అన్న విషయం జిల్లా ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. మరి ఇలాంటి తరుణంలో రేపు నెక్స్ట్ రవికుమార్ గారి మీద పోటీ చేయాలంటే ఖచ్చితంగా కరణం వర్గీయులైతేనే బలంగా అక్కడ పోటీ చేసి గెలవగలరు అనేది రాష్ట్రంలో వార్త అయితే నడుస్తున్నటువంటి విషయాలన్నమాట. సో ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ కరణం కుటుంబీకుల్ని అద్దంకి పంపించే దిశగా ఆలోచనలు అయితే చేస్తూ ఉంది. అది ఇది అఫీషియల్గా ఇంత ఏం జరగలేదు, కానీ ఇలా జరిగితే బాగుంటుందనేది ప్రజా అభిప్రాయ సేకరణలో కూడా భాగంగా ఈ టాపిక్ అనేది నడుస్తూ ఉంది. సో ఆయన ఇప్పుడు ఒంగోలు వెళతారా లేదా అద్దంకి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఈ రెండు విషయాల్లో సందిగ్ధంగా మారినటువంటి సందర్భం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మాత్రం ఈసారి ఎన్నికలకి అంటే పార్టీ మారకుండా ఉంటే, పార్టీ మారే ఆలోచనలు అయితే గతంలో జనసేనకి వెళ్తారు, కరణం బలరాం గారిని వాసు గారు జనసేనకు రమ్మని పిలిచారనే వార్తలు అయితే రూమర్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ కానీ ఎక్కడా కూడా వాళ్ళు దానికి సంబంధించి విషయాలు అయితే బయటికి చెప్పలేదు, అఫీషియల్గా ఎక్కడ ఎవరు కూడా ప్రకటించలేదు. కానీ రూమర్స్ అయితే నడిచినాయి. దీన్ని బేస్ చేసుకొని ఆయన పార్టీ మారుతారని అంటే కరెక్ట్ అయితే కాదు కదా. అంటే చాలా వీడియోస్ రావడం జరిగింది. సో ఇప్పుడు కరణం బలరామ కృష్ణమూర్తి గారు వారి అబ్బాయి వెంకటేష్ బాబు గారు అద్దంకి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా రవికుమార్ మీద గెలుస్తారు అనేది ఒక వాదన అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అద్దంకిని 4 సార్లు వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఈసారి మంత్రిగా ఉన్నారనమాట. సో ఎట్లయినా నెక్స్ట్ గవర్నమెంట్ మారుద్ది అనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ బలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా గతంలో
గరటే గారు కావచ్చు, తర్వాత ఇన్ఛార్జిగా బాసిన కృష్ణ చైతన్య గారు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి హనిమిరెడ్డి గారు కావచ్చు, ఇక్కడ వాళ్ళ సమధీటు అనేది లేనట్టుగా కనిపిస్తూ ఉంది అనేది వైఎస్ఆర్సీపీకి అర్థమైంది. సో అందుకని కరణం బలరాం గారిని ఇక్కడ బలంగా నిలబెట్టి యోచన అయితే నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు నడుస్తుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.